నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కొద్ది రోజులు ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజెంట్ ఇప్పటికైతే ఆంధ్రాకి రాజధాని అని అంటూ ఇప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుచేటు. 5 సంవత్సరాలు అయింది, ఏది అనేది తెలియదు. 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క రాజధాని కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంతకుముందు జరిగేది అమరావతి మేబీ ఇంచుమించు 60% అయ్యింది, కంప్లీట్ అయింది. తర్వాత అదే డెవలప్ చేస్తుంటే చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పటికి వచ్చిన ఒక కంపెనీ లేక ఏమి లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోయి పనులు లేక ఏదంటే అతను సంక్షేమాల కోసమే ఇచ్చేశారు, నవరత్నాల కోసం. జగన్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు 2 సంవత్సరాల కరోనాలో నెక్స్ట్ నాకు డెవలప్ చేయడానికి నాకు అంటే టైం దొరకలేదు అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే కరోనా ఒక పక్క ఇదేని, మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్క 2 విడిపోయాయి కదా, తెలంగాణ అండ్ ఏపీ. విడిపోయిన తర్వాత వాడికి కూడా ఏమీ లేకుండా ఒట్టి పట్టలతో వెళ్ళిపోయి డెవలప్ చేయాలంటే ఎంతో కొంత చేశారు. అది మరి కొంచెం డెవలప్ చేస్తుంటే బాగోయింది. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ని రాజధాని చేయమంటున్నారు కదా, దాని ఇంకా 10 years కావాలంటున్నారు, టైం కావాలి రాజధాని కోసం. రాజధాని అంటే అమరావతి చేస్తుంటే మన ఏపీ కోసం మాట్లాడేది, తెలంగాణ అంటే ఎలాగా ఇది డెవలప్మెంట్. ఇది అది పేద దీనికి అంటే డివైడ్ చేసేసరికి కానీ మనకి ఇవి కూడా మోడీ గారు కూడా మాకు సపోర్ట్ లేకపోయేది. సో లాస్ట్ టైం జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి 175కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈసారి కష్టం సార్. జగన్ అంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు పొత్తులో ఇప్పుడు నడుస్తున్నారు. మరి అవి ఎలక్షన్లో మేబీ చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం. పొత్తులో వ్యవహారం ఎక్కువ రోజులు ఉండదు. పొత్తు వ్యవహారం తర్వాత సంగతి, ముందు ఎలక్షన్ వరకు పొత్తులో నడుస్తుంది కదా. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేము. ప్రజెంట్ కోసం దీనికోసం మాట్లాడితే ఇది వైసీపీ వాళ్ళు సంక్షేమం అనేది బాగానే చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తారన్నారు. నవరత్నాలు అనేది బాగుంది. నవరత్నాలు ఏంటి, ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అనేది అందింది. ఇది చేసిన దాంట్లో ఆ ఒక్కటే. వాడు కూడా ఏమంటున్నాడు, నా ద్వారా మీరు లబ్ధి పొందితే నాకు ఓటు వేయండి అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ డెవలప్మెంట్ అంటే ఎట్లేదు. చాలా మంది మంత్రులు ఏమంటున్నారంటే డెవలప్మెంట్ అనేది ఒకసారి గ్రామాల్లో వెళ్ళి చూడండి, మీకు ఎలా డెవలప్ అయిందని మీరే చూస్తారు అని అంటున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? ప్రెజెంట్గా ఇప్పుడు ఏంటి డెవలప్మెంట్ అంటే ఒక కంపెనీ లేదు, నిరుద్యోగ సమస్య పెరిగింది, పంట పొలాలు ఇలా చూస్తే ఒక పక్క వ్యవసాయం కూడా దెబ్బతిన్నాయి, గిట్టుబాటు ధరలు లేక, ఇక ట్రాన్స్పోర్ట్లు ఇలాంటివన్నీ కొన్ని కష్టంగా ఉన్నాయి. ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు బాబాయ్? నెక్స్ట్ సీఎం మేబీ చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ, కంపల్సరీ టీడీపీ బ్రో. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి జాబ్స్ గట్రా ఏం లేవు కదా బ్రో. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు జాబ్స్ తీసుకురావాలి, ఎట్లా డెవలప్ చేయాలి అదే ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే ఏపీలో వైసీపీ అంతగా ఏం చేయలేదు బ్రో. అంటే ఎప్పుడు ఫ్రీగా మనీ అందరికీ ఫ్రీగా ఇవ్వడం, కానీ యూత్కి ఎటువంటి ఉపయోగం అయితే లేదు ప్రస్తుతానికి. అదే ఒకవేళ బెస్ట్ అంటే ఫ్రీగా మనీ పంచుతున్నాడు బ్రో, కాకపోతే ఇన్కమ్ సోర్స్ ఏం లేదు. మనీ అయితే ఇస్తున్నాడు అందరికీ, పథకాలు అయితే వస్తున్నాయి అంటున్నారు. చాలా వరకు ఉపయోగం ఉన్నాయి కూడా అంటున్నారు. అదే నాడు నేడు కానీ పింఛన్ కానీ అలాంటి అమ్మఒడి ఫింక్షన్స్ అన్ని ఉపయోగం ఉన్నాయి బ్రో. కాకపోతే ఇప్పుడు ఆటో డ్రైవర్స్కి ఏదో మనీ అని, కొన్ని చెయ్యొత అని అలాంటి కొంతమందికి రావట్లేదు. ప్లస్ దానివల్ల ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు అట్లా మనీ ఇస్తుంటే ఇన్కమ్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుద్ది? సరైన ఐటీ కంపెనీస్ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతిదీ నేను కంటిన్యూ చేస్తా, అవసరమైతే దానికి 2 ఇస్తా అని చెప్తున్నారు. చేస్తారు బ్రో. సో మరి అమౌంట్ ఎట్లా నుంచి తీసుకొస్తారు అప్పుడు చంద్రబాబు? అదే బ్రో, చాలా చెప్తున్నారు కదా, ఇన్కమ్ సృష్టిస్తాను, మొత్తం తెప్పిస్తాను, ఐటీ కంపెనీలు పెడతాను, చాలా కంపెనీస్ అనేవి తీసుకొస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు కంపెనీస్ ఏమున్నాయి బ్రో ఏపీలో? మీకు ఐడియా ఉన్నా కావాలంటే ఏమైనా చెప్పండి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 years పరిపాలించారు కదా, సో అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? చేశారు బ్రో. ఇప్పుడు కన్నా ఇంతకుముందే డెవలప్మెంట్ బాగుంది ఏపీలో. ప్రజెంట్ కన్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కన్నా చంద్రబాబు ఉన్నప్పుడే చాలా బాగుంది ప్రజెంట్ సిచ్యువేషన్. జగన్ గారు ఏమంటున్నారంటే మంచి పరిపాలించుంటే మరి 23 సీట్లు ఎందుకు ఇచ్చారు పబ్లిక్ అంటున్నారు కదా. అవును బ్రో, అంటే కొత్తగా వచ్చారు, సింపతి వర్కౌట్ అయింది, చాలా ఇష్యూస్ జరిగాయి, అందరికీ తెలిసిందే. దానివల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయింది. కొత్తదనం కోరుకుంటారు కదా ప్రతిసారి.
పట్టుకొచ్చున్నారు ఈసారి. జగన్ గారికి లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా. సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు 175కి? నాకు తెలిసి ఒక 30 బిలో. సో అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను ఒక్కని ఒకవైపు అయ్యాను, మిగతా పార్టీస్ అని ఒకవైపు ఉన్నాయి, కావాలని టార్గెట్ చేస్తున్నారు, మీ ఇంట్లో మంచి జరుగుతుంటే నాకు ఓటేయండి అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మిగతా మీద డైలాగ్ నేను సినిమాలో చెప్పడానికి బాగుంటాయి. ముగ్గురు కలిసి వస్తున్నారు, నేను ఒక్కడినే అంటున్నారు, కానీ అక్కడ పీకేది ఏమి ఉండదు నాకు తెలిసి అయితే. కంపల్సరిగా బీజేపీ, టీడీపీ, జనసేన కంపల్సరీ. ఒకవేళ ఈ 3 పార్టీలు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తే నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్స్ కానీ, రాజధాని డెవలప్మెంట్స్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ ఇప్పుడు మన వైజాగ్ ఉంది, వైజాగ్ అయితే విశాఖపట్నం అయితే చాలా డెవలప్ అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. మన రాజధాని తెలిసిందే, అమరావతి కూడా చాలా డెవలప్ చేస్తారు, అంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, లాస్ట్ టైం ఓడిపోయారు. మరి ఈసారన్నా గెలిచే అవకాశం ఉంది? కంపల్సరీ బ్రో, 100%. మరి 24 సీట్లు ఇవ్వటం వల్ల దాని 24 సీట్లు అంటే 21 బ్రో తగ్గినాయి, 3 తగ్గినాయి బ్రో. అదే రీసెంట్గా తగ్గే కొన్ని 21 గెలిచినా అంతకన్నా హ్యాపీనెస్. మొత్తం అంతా తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా మొత్తం ఆయన 30 కూడా రావు ఇప్పుడు ప్రెజెంట్. అందరూ అదే మాట అనుకుంటున్నారు, 30 కూడా సీట్లు రావనేసి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచినా సరే జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా గ్రేట్. అన్న ఇప్పుడు 3 రాజధానులు మంచిదే అంటారా? మంచిది అంటే మంచిది కాదన్న, 3 ఒకటే డెవలప్ చేయలేనప్పుడు 3 ఎట్లా డెవలప్ చేస్తారు ఒకసారి ఆలోచించండి. అది కూడా మంచిదే, ఒకటే లేదు ప్రస్తుతానికి, ఇంకో 3 అంట. ఓవరాల్ గా ఒక మాట నెక్స్ట్ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కంపల్సరీ, ఏం రారు నవ్వుతారు కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తాను. బ్రో. థ్యాంక్ యూ.